మాజీ సీఎం జగన్ కి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్తే ప్రజా సమస్యలపై చర్చలు జరుపుదామన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతిపక్ష హోదాలో కూడా లేని జగన్ కూటమిపై ట్వీట్స్ చేయడం తగదన్నారు. జగన్ పెట్టే ట్వీట్ల వల్ల తమకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు తోడుగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కేంద్రంతో చర్చించి పరిష్కరించే ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కేవలం ఒక ఎమ్మెల్యేగా కూడా గుర్తించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. కేవలం నెలకొకసారి మీడియా ముందరకు వచ్చి ట్విట్టర్ ద్వారానో లేకుంటే జైలు పర్యటనలోనో లేకపోతే రైతులకు నోట్లో మట్టి కొట్టే విధంగా దండయాత్రలు చేసుకుంటూ ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఒక చెడ్డ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆ రోజు విజయవాడ వరదల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకులు అలాగే ఆయన చెప్పుకుంటూ ఉండే వాళ్ళ యొక్క పాత్ర ఏమన్నా ఉందా, విజయవాడ వరదల్లో ఏమైనా వాళ్ళ పార్టీ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. రైతులకు మంచి చేసి మామిడి రైతుల కోసం ఏ ప్రభుత్వం చేయలేని విధంగా దేశవ్యాప్తంగా ఒకే రోజు ఒక 178 కోట్ల రూపాయలు 4 రూపాయలు కేజీకి లెక్కన 4,000 రూపాయలు టన్నుకి ఇచ్చిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది.